మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినము లేఖన భాగము యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మరియా మిక్కిలి ఇలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన ఎంట్రుకలతో ఆయన పాదములను తుడిసెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అని మనము లేఖన భాగము చూస్తుంటున్నాము. ఇక్కడ మరియా ఒక సేరున్నర అత్తరు అచ్చ జట మాంసి తీసుకొని యేసు పాదములకు పూసి తన ఎంట్రుకలతో ఆయన పాదములను తుడిసిన తర్వాత ఆ ఇల్లు వాసనతో నిండెను అన్నట్టుగా మనము చూస్తుంటున్నాము. అయితే మన గృహంలో, మన ఇళ్లల్లో, మన హృదయంలో మనము ఏం చేస్తున్నాము? మరి అయితే తన అత్తరు పూసి ఎంట్రుకలతో ఆయన పాదములను తుడిసింది. అయితే మనము అయితే అచ్చ జటామాంసి అత్తరు తీసుకోలేకున్నా కానీ మన కన్నీటితో అయినా కానీ యేసు పాదముల యొద్ద మనము మోకరించి కన్నీరు ఇడిసి మనము ప్రార్థించినట్లయితే మన ఇల్లు సువాసనతో నిండుతుంది. అది ఆశీర్వాదకరమైనటువంటి ఇల్లుగా ఉంటుంది, ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇల్లుగా ఉంటుంది, పరిశుద్ధాత్మతో నిండినటువంటి ఇల్లుగా ఉంటుంది, అనేకులకు సేవకులకు పరిచర్య చేసే ఇల్లుగా మనకు ఉంటుంది. కాబట్టి మన ఇల్లు అనే మన హృదయము లేక మన ఇల్లు మనము ఏ విధముగా ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. మార్త అయితే యేసు పాదముల దగ్గర కూర్చొని ఆమె ఉపచారము చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నది. అయితే మనము యేసు పాదముల దగ్గర మనం కూర్చొని ఆయన మాటలను వింటున్నామా, ఆయనకు ఉపచారము చేస్తుంటున్నామా అనేది మనము ఒకసారి మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా రక్షణ పొందిన గృహముగా మనము ఉండాలి. అనేకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం ఇల్లుగా మనము ఉండాలి. అప్పుడు దేవుని చేత మనము ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి ఇల్లుగా మనం ఉంటుంది. మనము, మన కుటుంబము, మన పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధానంలోనికి పోయేటువంటి బాధ్యత, అలవాటు మనము నేర్చుకోవాలి. అప్పుడు కూడా మన ఇల్లు కూడా సువాసనతో నిండి ఉంటుంది అని మనము లేఖన భాగాలలో మనము చూస్తుంటున్నాము.